ఆగస్టు 13న హైదరాబాద్ లో జరగనున్న వికలాంగుల మహాగర్జనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వికలాంగుల వితంతు వృద్ధుల పెన్షన్దారుల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరై మంద కృష్ణ ప్రసంగించారు. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయడంతో విఫలమయ్యారని మంద కృష్ణ విమర్శించారు. ప్రభుత్వం గద్దె దిగడమో పింఛన్ పెంచడమో తేల్చుకోవడానికి పోరాటం చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా వికలాంగుల పెన్షన్లను అమలు చేయడం లేదని ధ్వజమెత్తారాయన. పెన్షన్ సాధ్యం కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలని డిమాండ్ చేశారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ. నీ ప్రభుత్వానికే ఎసరు పెట్టుకుంటావో తేల్చుకోవాల్సిన సమయం సందర్భం రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ లో ఉండబడే మంత్రులందరికి వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిందని గుర్తు చేస్తుంది. 20 నెలల క్రితం నమ్మించి ఓట్లేయించుకొని 20 నెలల వరకు కూడా పెన్షన్ పెంచకపోవడం ఇది దారుణం, మోసం. అదే సమయంలో వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, అదే సమయంలో వికలాంగులు ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది పేదరికంలో బతుకుతున్నారు. వాళ్ళ పెన్షనే ఆధారం. ఎప్పుడు పెన్షన్ వస్తుందా అని చెప్పి వికలాంగులు, వృద్ధులు, వితంతులు ఎదురు చూస్తుంటారు. వచ్చే పెన్షన్ ఇప్పటికి ఇస్తున్నది కూడా సకాలం ఇవ్వరు. జూన్ నెల పెన్షన్ ఇప్పుడు మాట్లాడుతున్న సమయానికి జూలై 25 నాటికి కూడా పెన్షన్ వాళ్ళు ఇవ్వలేదంటే వాళ్ళ పట్ల ఎంత చిన్న చూపు లెక్కలేనితనం ప్రభుత్వానికి ఉన్నదో. పెంచాల్సిన పెన్షన్ 20 నెలలుగా పెంచాలి. అంతకుముందు ఇస్తున్న పెన్షన్ కనీసం సమయానికి ఇవ్వట్లేదు. 5-6 సంవత్సరాలుగా కొత్త పెన్షన్ దరఖాస్తులు 5 లక్షలకు పైగా పెండింగ్లు ఉన్నాయి. వాటిని క్లియర్ చేసి కొత్త పెన్షన్ మంజూరు చేస్తారు. ఇంత నిర్లక్ష్యం ఈ వర్గాల పట్ల రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంటే బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన